హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసరికి మనకి టీవీఎస్ నుంచి కొత్తగా లాంచ్ అయిన టీవీఎస్ ఎక్సెల్ 100 అలాయ్ గురించి అనమాట. ఇది మనకి లాస్ట్ మంత్ సెప్టెంబర్లో మనకి లాంచ్ అనేది జరిగింది. ఇది అక్టోబర్ నుంచి డిస్ట్రిబ్యూట్ అనేది జరిగే అన్ని డీలర్స్కి మనకి సేల్స్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఈ వెహికల్ నాకు వచ్చేసరికి విజయవాడ దగ్గర ఉయ్యూరు అనే సిటీలో నాకు సాయిరామ్ ఆటోమొబైల్స్ అనే టీవీఎస్ షోరూంలో అవైలబుల్ ఉందన్నమాట. ఇది లాంచ్ అయినప్పటి నుంచి వాళ్ళని కాంటాక్ట్ చేశాను. అది నాకు అక్టోబర్ 23కి వాళ్ళు కాల్ చేసి బండి అనేది అవైలబుల్లో ఉంది, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మనం ఎక్సెల్ 100 ఎలాయ్కి పాత వేరియంట్ ఎక్సెల్ 100కి డిఫరెన్స్ ఏంటి, అలాగే దీని షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మరొకసారి అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ద టెక్ సమరీ. అందరికీ చూడగానే తెలిసిపోతుంది ఫస్ట్ వెహికల్లో ఏం చేంజెస్ జరిగినాయి అంటే వీల్స్ అనేవి చేంజ్ అయినాయి. ఈ వీల్స్ అనేవి మనకి అలాయ్ వీల్స్తో వస్తున్నాయి. ఇప్పుడు మనం కొత్త వేరియంట్కి అలాగే పాత వేరియంట్కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. కొత్త వెహికల్ వచ్చేసరికి మనకి అలాయ్ వీల్తో వస్తుంది. అలాయ్ వీల్తో రావడం వల్ల మనకి 2+ టైర్స్ అనేవి వస్తాయన్నమాట. దీనివల్ల మనకి పంచర్ పడినప్పుడు మనం ఈజీగా పంచర్ అనేది వేయించుకోవచ్చు, టైం అనేది తక్కువ పడుతుంది. అదే మనకి పాత వెహికల్లో స్కోప్ వీల్తో రావడం వల్ల లోపల ట్యూబ్ అనేది ఉంటుంది. పంచర్ పడినప్పుడు మనం వేయించుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. అలాగే పంచర్ పడినప్పుడు మనం కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా కొంచెం మనం ట్రావెల్ చేయలేము, ఎందుకంటే లోపల ట్యూబ్ అనేది నలిగిపోతుంది. స్పోక్ వీల్లో వచ్చేసరికి మనకి తుప్పు పట్టడం లాంటి లేదా మనకి వెయిట్ ఎక్కువ వేసినప్పుడు ఆ సువల విరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే మనకి అలాయ్ వేరియంట్లో వచ్చేసరికి అట్లాంటివి మనకి ఏమి ఉండవు, ఎందుకంటే కొంచెం ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అలాయ్ వీల్లో. అలాగే బ్రేకింగ్ సిస్టంలో కూడా మనకి రెండిట్లో సేమ్ ఒకే విధంగా ఉంటుంది. డ్యూయల్ బ్రేకింగ్ సిస్టంతో బ్యాక్ది ప్రెస్ చేసినప్పుడు వెంటనే మనకి ఫ్రంట్ కూడా ప్రెస్ అయ్యి రెండు ఒకేసారి స్టాప్ అవడం జరుగుతుంది. అలాగే మరొక చేంజ్ ఏంటంటే కొత్త వేరియంట్లో మనకి హెడ్ ల్యాంప్స్ వచ్చేటప్పటికి ఎల్ఈడి ల్యాంప్తో వస్తుంది. అలాగే మనకి పాత వేరియంట్లో మనకి హాలోజన్ బల్బ్తో వస్తుందన్నమాట. బల్బ్ కంటే ఎల్ఈడి అనేది కొంచెం ఫోకస్ అనేది నీట్గా ఉంటుంది, వైట్ కలర్లో వస్తుంది ఫోకస్ అనేది, చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే మనం సైడ్ ఇండికేటర్స్ కనుక చెక్ చేసినట్లయితే పాత వేరియంట్లో మనకి బయట ఆరెంజ్ కలర్లో కనబడుతుంది, లైట్ బ్లింక్ అవుతుంది. అలాగే కొత్త వేరియంట్లో వచ్చేటప్పటికి మనకి బయట గ్లాసీ ఫినిష్ ఇచ్చి లోపల బల్బ్ అనేది ఆరెంజ్ కలర్ అనేది ఇచ్చారనమాట. ఇది మనకి కొత్త చేంజ్ అనేది. అలాగే మనకి ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసరికి రెండిట్లో సేమ్ అనలాగోమీటర్ అనేది ఇచ్చారనమాట. అలాగే కీ కూడా సేమ్ ఉంది, ఇండికేటర్ లైట్ సిస్టమ్ కూడా సేమ్ ప్రొవైడ్ చేశారు. రెండిట్లో మనకి పెట్రోల్ ఫ్యూల్ అనేది 1 లీటర్ 1.2 లీటర్స్ అనేవి ఉండగానే మనకి ఇండికేట్ అనేది చేస్తుంది అనమాట, లో ఫ్యూల్ వార్నింగ్ కింద. అప్పుడు వెంటనే మనం ఫుల్ ట్యాంక్ అనేది చేయించుకోవచ్చు, లేదా పెట్రోల్ అనేది అయిపోతుందని చెప్పి ముందుగానే గుర్తించి పెట్రోల్ అనేది ఫుల్ చేయించుకోవాలి మనం. అలాగే ఇంజిన్ విషయానికి వచ్చినట్లయితే మనకి కొత్త వేరియంట్లోనూ అలాగే పాత వేరియంట్లో రెండిట్లో 100cc ఇంజిన్ అనేది యూజ్ చేశారు. ఇది మనకి మరీ అంత పవర్ఫుల్ అని చెప్పలేం, ఎందుకంటే ఇది ఎక్సెల్ కోసం మాత్రమే సపరేట్గా తయారు చేసిందనమాట. దీని పవర్ అనేది కొత్త వేరియంట్లో కొంచెం ఎక్కువ అనేది ఉంటుందన్నమాట, కొంచెం ఫాస్ట్ అనేది మూవ్ అవ్వడానికి. అదే పాత దాంట్లో కొంచెం పవర్ తక్కువ ఉంటుందన్నమాట. కాకపోతే వైబ్రేషన్స్ అనేవి రెండిట్లో సేమ్ అనేది వస్తుంది. 30 దాటిన తర్వాత 40కి రీచ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి వైబ్రేషన్స్ అనేవి మనం చెక్ చేసుకోగలుగుతాం, ఊరినే మనకు అర్థమైపోతుంది అనమాట. 2 వేరియంట్స్లోనూ మనకి చైన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, డస్ట్ అనేది పడకుండా చైన్కి గార్డ్ కూడా ఉంటుందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా రెండిట్లో సేమ్గానే ఉంటుంది. అలాగే బ్యాక్ లైట్ కూడా రెండిట్లో సేమ్గా ఉంటుంది. అలాగే ఇండికేటర్స్ మాత్రం మనకి లోపల బల్బ్ మాత్రమే ఆరెంజ్ కలర్లో వచ్చి ఫ్రంట్ మనకి బల్బ్కి సేఫ్టీగా ఉంటుంది కదా, అది మాత్రం మనకి గ్లాసీ ఫినిష్లో ఉంటుంది. అలాగే మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రెండిట్లోనూ సేమ్ ఉంటుందన్నమాట. సిలిండర్ కానీ మనకి మోటార్ విషయానికి వచ్చేసరికి కానీ మనకి కిక్ రాడ్ వచ్చేసరికి రెండిట్లో సేమ్ ఉంటుందన్నమాట, ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. ఈ వెహికల్ వచ్చేసరికి 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఏ కలర్ తీసుకున్నా రెడ్ కాంబినేషన్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. మనకి వీల్స్కి సైడ్ అంతా మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి రెడ్ కలర్లో ఒక లేయర్ ఉంటుందన్నమాట. అలాగే సస్పెన్షన్ దగ్గర బ్యాక్ సైడ్లో 2 సైడ్స్ మనకి రెడ్ కలర్ అనేది కాంబినేషన్ కనబడుతుంది. ఈ 2 వేరియంట్స్లోనూ మనకి E20 పెట్రోల్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసింది 65 అని చెప్పి, కానీ మనకి 60+ అనేది వస్తుంది కంపల్సరీగా. ఓవరాల్గా వెహికల్ గురించి చెప్పాలంటే నాకైతే సూపర్ ఉందన్నమాట. ఎందుకంటే ముందు కలర్ అనేది, అలాగే ఈ మనకి అలాయ్ వేరియంట్లో మనకి చూడడానికి కొత్త లుక్ అనేది బాగుంది. ఇంతకుముందు ఉన్న
టీవీఎస్ ఎక్సెల్ కంటే ఇది చూడటానికి చాలా బాగుందన్నమాట. స్పెషల్గా ఉంది లుక్ అనేది. అలాగే మనకి హెడ్లైన్స్ కానీ మనకి బ్రేకింగ్ సిస్టంలో కానీ మనకి ఫ్రంట్ కూడా మనకి అలవిల్ ఇచ్చారు కాబట్టి అందులో మనకి డ్రమ్ బ్రేక్ అనేది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సేమ్ వీల్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అదే కాక దాంట్లో బ్రేక్ ప్యాడ్స్ కూడా సేమ్ సైజ్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్రేకింగ్ సిస్టంలో కూడా మనకి సూపర్గా అనేది ఉంటుందన్నమాట. అలాగే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. కాకపోతే మనం 30 అబోవ్ రీచ్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ అనేవి వస్తున్నాయి. ఇంతకు ముందు దాంట్లో కూడా వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. కాకపోతే కొత్తది కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అనేది అనిపిస్తుంది వైబ్రేషన్స్ అనేవి. నేను షోరూమ్ వాళ్ళని అడిగితే యూజ్ చేస్తున్న కొద్దీ మనకి వైబ్రేషన్స్ అనేవి కొంచెం పర్లేదు, 40 దాటిన తర్వాత వస్తాయి, 40 లోపలైతే రావని చెప్పారు. నాకైతే ప్రజెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంచెం చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు కొత్తగా అనేది అన్నట్టు ఉందన్నమాట ఈ వేరియంట్ అనేది. మనకి సీట్ కింద కొంచెం స్పేస్ అనేది ఉంటుంది. అందులో జస్ట్ వాళ్ళు ఇచ్చిన స్కూల్ రేంజ్ అలాగే ఒక చిన్న మెడికిట్ ప్యాకెట్ అని కూడా పెట్టుకోవడానికి, చిన్నగా మనం ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ అనేది పెట్టుకోవడానికి అంతే స్పేస్ అనేది ఉంటుంది. అందుకంటే ఎక్కువ అనేది ఉండదు. డ్రైవ్ చేస్తూ మాట్లాడదామంటే మా ఊర్లో ఆపకుండా 3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. అయినా ఆ వర్షంలోనే వెళ్ళి బండి అనేది తీసుకున్నా. వచ్చేటప్పుడు మొత్తం రోడ్స్ ఏం బాగాలేదు మా ఊర్లో. మొత్తం గుంటలు గుంటలు అయిపోయినాయి వర్షం నీళ్ళతో. బండి కూడా వీల్ చూశారు కదా, టైర్స్ మొత్తం బురద బురద అయిపోయినాయి. ట్రావెల్ చేద్దాం చూపిద్దామంటే కుదరట్లేదు. అందుకని ఏమనుకోమండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనకి ఫుల్గా మనం టెస్ట్ డ్రైవ్ చేసి మనం మంచిగా పెడదాం వీడియో అనేది. ప్రస్తుతానికి ఈ వీడియో చూశారు కదా, ఇది బండి అయితే చూస్తానికి సూపర్గా ఉంది. హోల్డర్లో అయితే మనకి ఇంతే ఇట్లా పెట్టుకోవడానికి అవైలబుల్ ఉంటుందన్నమాట. ఏంటి ఇంకా ప్రైస్ చెప్తాను, ఇంకా వీడియో ఎంతసేపు అయింది చెప్పట్లేదు అనుకుంటున్నారా? దీని ప్రైస్ వచ్చేసరికి షోరూంలో 75,000 ఉంది. ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 86,000 అనేది ఉందన్నమాట. నేను డైరెక్ట్ క్యాష్లో తీసుకున్నా, ఈఎంఐలో ఏం తీసుకోలేదు. డైరెక్ట్ క్యాష్లో 86,000 అనేది పడింది. ఇది మా ఊర్లో వచ్చేసరికి ఇంత ఉందన్నమాట ఈ డీలర్ దగ్గర. అదే విజయవాడలో కనుక షోరూంలో తీసుకున్నట్లయితే మనకి 85,000కే వస్తుందన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.